కీర్తిశేషులు మజ్జి అప్పారావు గారి తృతీయ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం తర్లువాడ గ్రామంలో పౌర గ్రంథాలయం వద్ద వారి విగ్రహంకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా విజ్ఞాన విహార విశ్రాంత ఉపాధ్యాయులు జేవీఎస్ మాట్లాడుతూ అప్పారావు సేవా నిరతి వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ భౌతికంగా వారు మన మధ్య లేనప్పటికీ వారి పవిత్ర ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి, అప్పుడే వారి ఆత్మ దివి నుండి మనల్ని రక్షిస్తుంది అన్నారు. వారి పెద్దన్నయ్య మజ్జి వెంకట్రావు మాట్లాడుతూ మా గ్రామంలో మాది ఉమ్మడి కుటుంబం వ్యవస్థ. మేం త్రిమూర్తుల వలె ఉండేవారం. 2023 ఫిబ్రవరి 9వ తేదీ విధి వక్రించి నా సోదరుడు అప్పారావు శివైక్యం చెందడం మా కుటుంబంకు గ్రామంకు తీరని లోటు. గ్రామ ప్రజలు అభిమానులు కలిసి అతని విగ్రహం ప్రతిష్ఠించి అతని పేరున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో మధురవాడలో గల వైజాగ్ వృద్ధాశ్రమంలో 12 గంటలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మజ్జి శారద ఎంపీపీ ఆనందపురం మండలం వారు మాట్లాడుతూ వారి సేవలు కార్యనిబద్ధతను కొనియాడారు. అలాగే గ్రామ పెద్దలు బాలి సన్యాసి నాయుడు, బాలి రవి, బాలి అప్పలరాజు మరియు వాండ్రాసి రవి, మధురవాడ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈనాడు మా చిన్నాన్నగారు మజ్జి అప్పారావు గారి యొక్క తృతీయ వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ మధురవాడలో ఈ వృద్ధాశ్రమంలో మధ్యాహ్న భోజనం అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. మా చిన్నాన్నగారు, మా నాన్నగారు, మా రెండవ చిన్నాన్నగారు మేమందరం కూడా ఉమ్మడి కుటుంబంగా జీవిస్తూ ఉండేవాళ్ళం. 2020 జీవిస్తున్నాం. 2023లో ఫిబ్రవరి 9వ తారీఖున యాక్సిడెంట్ సందర్భంగా మా చిన్నాన్నగారు కాలం చేయడం జరిగింది. ఆయన ఉన్నప్పుడు మొత్తం మా ఊర్లో నిరుద్యోగులు కానీ, చదువుకునే ఆశయాలు ఉన్న వాళ్ళని కానీ, చిన్నపిల్లల నుంచి ప్రతి ఒక్కరికి కూడా వారికి చదువు అందించే విధంగా చాలా చేశారు. ఇంకా ఇప్పుడు ఆయన ఆశయాలని కానీ, ఆయన సేవా కార్యక్రమాలు మేము ఆయన ఇప్పుడు మాకు భౌతికంగా లేకపోయినా మేము కొనసాగించే ధైర్యాన్ని అందరూ కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఆ సోదరుడు తృతీయ వర్ధంతి సందర్భంగా మరి ఈ 3 సంవత్సరాల నుంచి మా గ్రామాల్లో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా గ్రామంలో కొన్ని కార్యక్రమాలు చేస్తూ మరి ఈ మధురవాడ వృద్ధుల ఆశ్రమంకి వచ్చి కొంచెం సేవ చేయాలనే ఉద్దేశం మీద వచ్చి ఇక్కడ సేవ చేసాం. మరి మా తమ్ముడు తాలూకా, మా సోదరు తాలూకా ముఖ్య ఉద్దేశం మరి ఆయన యాక్టివ్గా పాల్గొని విద్యార్థులు కొంతమందిని చదివించడం, మరి విద్యను కానీ క్రీడలకి ప్రోత్సహించడం అనేక కార్యక్రమాలు చేసేవాడు. మరి అదేవిధంగా ఆయన ఆత్మ శాంతించాలనే ఉద్దేశం మీద ఆయన స్వర్గస్థులైనా సరే మరి ఆ కార్యక్రమాలని మేము కొన్ని కొనసాగిస్తూ క్రీడలకు ప్రోత్సహించడం, చదువుకున్న వాళ్ళకి పుస్తకాలు ఇప్పించడం, ఫీజులు కట్టడం అన్ని కార్యక్రమాలు కొన్ని చేస్తున్నాం. మరి అదే ఉద్దేశంతో ఒక గ్రంథాలయాన్ని కూడా మా గ్రామంలో ఏర్పాటు చేసాం. మా సోదరుడికి ఆత్మశాంతి కలగాలని, అతని కార్యక్రమాలు ఎలాగే కొనసాగాలని మంచి ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాట్లు చేశాం. మరి ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ మరి మా మిత్రులు రవి గారు, తర్వాత అలాగే మా గురువు గారు జేవిఎస్ గారు, వీళ్ళందరూ ప్రోత్సాహంతో ఈ వృద్ధాశ్రమంకి వచ్చి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందరికీ నమస్కారాలు తెలియపరుస్తూ ముగిస్తే మజ్జి అప్పారావు గారి తృతీయ సంస్మరణ దినోత్సవ సందర్భంగా విశాఖ వృద్ధాశ్రమం అయినటువంటి ఈ ఆశ్రమంలో వృద్ధులందరికీ కూడా సేవా కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్న భోజనాన్ని అందజేసినటువంటి వారి కుటుంబ సభ్యులు వారి మీద ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసములతో, అలాగే మజ్జి అప్పారావు గారి తాలూకా దైనందిక జీవితం, వారు 3 సోదరులు, వెంకట్రావు గారు పెద్దవారు, ఇతను 2వ వారు, 3వ వారు సత్యనారాయణ గారు. వీరి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉమ్మడి కుటుంబంగా ఉంటూ వారి ఇంట ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఒక పెద్ద పండుగగా జరిగేది. కానీ ఈ మధ్య 2023లో వారి నిష్క్రమణ అనంతరం కుటుంబం
కొంచెం కలత చెందింది. అయినప్పటికీ వారి పేరిట స్వగ్రామంలో తర్లువాడలో ఒక గ్రంథాలయాన్ని స్థాపన చేసి వారి శిలా విగ్రహాన్ని వారు ఏమోనొచ్చి 50 మంది ప్రజలు వారి పట్ల ఉన్న ఆదర అభిమానాలతో అక్కడ ప్రతిష్ఠింపజేశారు. ఆ కార్యక్రమం కూడా నా ద్వారా జరగడం నాకు చాలా కష్టతరం అయినప్పటికీ కూడా ఒక విధంగా ఆనందం పొందాలనేటువంటిది నేను నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే అటువంటి సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తి ఎటువంటి జాతి మత కుల భేదాలకు అతీతంగా ఆయన సేవలు కొనర్చారు. ఆయన 3వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమం విశాఖపట్నంలో 50 మంది కుటుంబ సభ్యులతో వచ్చి ఈ ఆశ్రమంలో అన్నదానాన్ని చేయడం అనేటువంటిది అన్నం పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి అటువంటి పరబ్రహ్మాన్ని కొలవడం అంటే అతని ఆత్మ ఎక్కడున్నా సరే ఈ యొక్క ఆనందాన్ని చూసి శాంతించి వారి కుటుంబ సభ్యులకు ఆశీస్సులు అందజేస్తూ మరిన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకువెళుతుందని నేను మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాను.